దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర 19వ భాగం, ఆఖరి భాగం. మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందండి. నాకు ఐ సర్జరీ అయింది, అందువల్ల పెట్టలేకపోయాను. అందుకు క్షమించాలి. ఇక చరిత్రలోకి వెళ్దాం. భయంకర ఆకారులైన యమభటులు వచ్చి నానా హింసలు పెడుతూ గొంతు కుచ్చులు వేసి నరకానికి తీసుకెళ్లారతన్ని. అక్కడంతకన్నా భయంకరంగా ఉన్న యమధర్మరాజు గారి ముందు నిలబెట్టారు. ఆయన అతన్ని చూసి పళ్ళు పటపటా కొరుకుతూ, వీడి చేతలేమిటి అన్నాడు చిత్రగుప్తుడితో. ఆ చిత్రగుప్తుడు చిట్టాలన్నీ గబగబా తిరగేసి, స్వామి, అబ్బో, పాపాల జాబితా అంతు లేకుండా ఉంది, కానీ ధర్మ సూక్ష్మం ఒకటి మిగిలి ఉందండి. ఏకాదశి నాడు వీడు జంతుహింస చేసిన సంపూర్ణ ఉపవాసం చేశాడు. రేవా నదిలో స్నానం చేశాడు. వ్రత పరాయణుల సాన్నిధ్యంలో జాగరణ చేసి వారు చేసే హరికీర్తనలు వింటూ ఏకాదశి గడియల్లోనే ప్రాణాలు విడిచాడు. అయ్యా, వేదశాస్త్ర ప్రకారం ఏకాదశి ఉపవాస ప్రభావం వల్ల సమస్త పాపాలు హరించుకుపోతాయి. ఇక పోగా వీడికి ఏకాదశి జాగరణ, నామ సంకీర్తన, శ్రవణ ఫలాలు మిగిలున్నాయి. ఇదిగాక దత్తస్వామి హస్తస్పర్శ తరగని నిధిగా ఉంది. చేసిన విద్యాదానముంది. మొదట్లో చేసిన ధర్మాల ఫలం కొంచెంగా ఉంది, అది విషయం అన్నాడు. ఆ మాటలు వినేసరికి అంతవరకు భయంకరంగా ఉన్న యమధర్మరాజు ఉన్నట్లుండి బహు సౌమ్య మనోహర ఆకారంగా మారిపోయాడు. ఆయన కనుసైగ చేశాడు కాబోలు. భటులు వచ్చి బంధాలు తెంచేశారు. యమధర్మరాజు ఆసనం చూపించి కూర్చోమని మర్యాద చేశాడు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుడి వంక చూసి, అన్ని పాపాలు చేసిన వాడికి చివరిక సద్బుద్ధి ఎలా పుట్టింది అని అడిగాడు. స్వామి, ఈయనకు బుద్ధి పుట్టడం కాదు, దత్తాత్రేయ స్వామివారు గుంజుకుపోయారు, చిత్రగుప్తుడు చెప్పాడు. ఆ మాట వినగానే విషయమంతా అర్థమైంది కాబోలు. ఆహో, దత్తాత్రేయ స్వామి వారి కరుణ అపారం అని చేతులొక్కసారి జోడించి కళ్ళు మూసుకుని ఒక్క క్షణం దత్తస్వామిని ధ్యానించాడు యమధర్మరాజు. ఆ తరువాత తన భటుల వంక చూసి ఇలా చెప్పసాగాడు. భటులారా, ఇదివరలో మీకు చెప్పాను, మళ్ళీ చెబుతున్నా, సరిగ్గా గుర్తుపెట్టుకోండి. మీరు ధర్మపరాయణుల జోలికి పోరాదు. శివకేశవ నామాలను కీర్తించే వారి ఛాయలకే పోరాదు. ఏకాదశి వ్రతం ఆచరించే వారి మాటే తలచరాదు. ఏకాదశి నాడు పాపాలన్నీ అన్నాన్ని ఆశ్రయించుకుని ఉంటాయి కనుక ఆనాడు అన్నం తినేవాడు పాపాలు తింటున్నాడన్నమాట. వాణ్ణి శిక్షించాలి మనం. ఏకాదశి వ్రతాన్ని జన్మలో ఒక్కసారి ఆచరించినా చాలు. ఇక వాణ్ణి శిక్షించే అర్హత మనకు లేదు. ఇప్పుడితని విషయం చూడండి. కావాలని ఏకాదశి వ్రతం చెయ్యలేదితను. పాప పంకిల బుద్ధితో గురువులను తిరస్కరించి దురాచారుడయ్యాడితను. నిజానికి ఇలాంటి వాళ్లను శిక్షించటమే మన పని. కానీ ఇతని అదృష్టం ఏమిటంటే సాక్షాత్తు దత్తస్వామినే గురువుగా ఆశ్రయించాడు. ఆశ్రయించి కూడా మళ్ళీ భ్రష్టుడయ్యాడు. ఆ స్వామిని వదిలేశాడు. అయితేనేమి, ఆ స్వామి ఇతన్ని వదల్లేదు. మరణ సమయం సమీపిస్తుండగా ఇతన్ని హరిభక్తుల సమీపానికి చేర్చాడాయన. అందువల్ల ఇతనికి ఏకాదశి వ్రతఫలం దక్కింది. చూశారా, దత్తస్వామిని ఆశ్రయించిన వారికి ఫలం ఎలా ఉంటుందో. అందుచేత దత్తభక్తుల జోలికి మీరస్సలే పోరాదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏకాదశి వ్రతఫలం వలన ఇతని పాపాలు హరించుకుపోయినాయి కనుక ఇతనికి తగురీతి సత్కరించి వైకుంఠంలో అప్పజెప్పిరండి. ఆ మాటలు వింటుంటే ధర్మకీర్తికి కళ్ళు తిరిగినంత పనైంది. తానిప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే ఈ లోకం ఉన్నదా లేదా అని తన నాస్తిక మిత్రులు చేసిన వాదాలన్నీ గుర్తుకొచ్చి అసహ్యం వేసింది. తాను స్వామికి చేసిన ద్రోహానికి తనలో తానే పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. భక్తితో దత్తస్వామిని, శ్రీహరిని ధ్యానిస్తూ ఉండిపోయాడు. అంతలో యమదూతలు ఒక దివ్య విమానం తెచ్చి అతనికి పూల మాలలు అవి వేసి అలంకరించి ఆ విమానంలో వైకుంఠపురం తీసుకెళ్లారు. అతడు ఆ వైకుంఠంలో చాలా సంవత్సరాలు సుఖాలు అనుభవించాడు. ఆ తరువాత పుణ్యం తరిగిపోయిందని స్వర్గానికి చేర్చారు అతనిని. భూలోకంలో అంతా స్వర్గసుఖం అని వ్యామోహపడతారు గాని వైకుంఠ సుఖం ముందు స్వర్గసుఖం ఎన్నో వంతు. అతను ఆ స్వర్గసుఖాల్ని కూడా బహుకాలం అనుభవించాడు. అక్కడ కూడా పుణ్యం ఖర్చయిపోయినాక అతనిని భూలోకంలోకి పంపేశాడు. అయితే అతనికి పుణ్యశేషముంది. దత్తస్వామి చెప్పిన విద్య అనేక మందికి మర్మం లేకుండా విద్యాదానం చేసిన పుణ్యం ఒకటుండగా
ఎన్నటికీ తరగని దత్తకృప అతనికి వెన్నంటి ఉంది. అందువల్ల అతను శ్రోత్రియులై హరిభక్తులై మహర్షులైన వారింట్లో పూర్వజన్మ స్మృతి కలిగి పుట్టాడు. తండ్రి దత్తస్వామి కృప వల్ల ఈ జాతి స్మరత్వం వచ్చింది. దానివల్ల కనీసం ఈ శరీరంలో ఉండగానైనా సరే జన్మ పరంపరను ఉత్తరించే తెరువును పట్టాలి. నేనందుకే ప్రయత్నిస్తున్నాను. ఒకటి ఖాయమైందిప్పుడు. వైకుంఠమైనా సరే అది శాశ్వతం కాదు. ఇక స్వర్గం పేరు ఎత్తనే అక్కర్లేదు. మళ్ళీ తప్పదు భూవాసం. ఇక నేనా తిప్పలు పడలేను. స్వామి కృప వల్ల ఈ బుద్ధి వచ్చింది, ఈ విసుగు వచ్చింది, ఈ విరాగం వచ్చింది. ఇక తుంచెయ్యాలి. చక్రభ్రమణాన్ని ఇక వెనుక ముందు చూసే ప్రశ్న లేదు. నాన్నగారు మీరంతా ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. అయితే దత్తస్వామి కృప జన్మల పొలిమేరను కూడా చీల్చుకొని నన్ను వెన్నంటి వస్తున్న మహాభాగ్యం నాకున్నది. ఇక నేను దానిని వ్యర్థం చెయ్యను. నాన్నగారు ఇక ఒక్క క్షణమైనా వ్యర్థం చేసే ధైర్యం నాకు లేదు. అదుగో కనిపిస్తున్నాయి మృత్యువు కోరలు. అదుగో వినిపిస్తున్నాయి యమ మహిషపు గజ్జల ధ్వనులు. నాన్నగారు మీకు తెలియంది కాదు. నిత్యం సన్నిహితో మృత్యు. సంపద అత్యంత చంచల. ఆసన్న మరణో దేహ. ఏ క్షణానైనా మృత్యువు మీద పడవచ్చు. అసలే మానవ జన్మ దుర్లభం. అందులోనూ హరిభక్తులైన మీలాంటి వారి కడుపున పుట్టగలగడం మరీ దుర్లభం. ఎలాగో దత్తకృప వల్ల అవి వచ్చినాయి. ఏం వచ్చినా దేహం మెరుపు కన్నా చంచలం. అది మర్చిపోరాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. హరిభక్తి ఒక్కటే సంసార మహారోగానికి మందు. హరి పూజ వల్ల సమస్త విఘ్నాలు పోతాయి. మనసు పరిశుద్ధమవుతుంది. మనశుద్ధి వస్తే ఇక లేనిదేముంది? మోక్షం అరచేత చిక్కినట్టే లెక్క. అందువల్ల హరిభక్తి విషయంలో అరనిమిషమైనా ఏమరుపాటు పడటానికి వీలు లేదు. ఈ ప్రపంచంలో హరిభక్తి తప్పితే మరోటి ఏదీ మనల్ని ఉద్ధరించదు. కనుక నాన్నగారు శ్రీ దత్తప్రభు కృపావలంబనంతో హరిభక్తి మార్గంలో జన్మ పరంపరను అధిగమించి ఆత్మలాభం పొందాలని నేను ప్రయత్నిస్తున్నాను. నాన్నగారు ఇది ఇప్పటి నా చరిత్ర. నన్ను ఆశీర్వదించండి. పుత్రుడి చరిత్రంతా విన్ని గాలవముని పరమానంద భరితుడై దత్తస్వామి కృపా వైభవాన్ని చూసి ఆనంద ఆశ్చర్యమగ్నుడవుతూ పుత్రుణ్ణి అధికంగా అభినందించాడు. ఇలా చూస్తే ఆది నుంచి అంతం దాకా దత్త చరిత్ర అంటే అది ఒక కృపా మహాప్రవాహమే తప్ప మరోటి కాదనిపిస్తుంది. ఆయన చరిత్రను బోధించే అంశాలు అనేక పురాణాల్లో మనకు కనిపిస్తాయి. అవన్నీ క్రోడీకరించి ఒకచోట చేర్చటం బహుదుష్కరమైన పని. ఎన్ని చెప్పుకున్నా ఇంకా ఎంతో చెప్పుకోవాల్సింది ఉండిపోతూనే ఉంటుంది. స్వామి ఒకప్పుడు కళ్ళు తెరిచి ఉంచి భ్రూమధ్యంలో దృష్టి పెట్టి 3000 దివ్య వర్షాల పాటు బ్రహ్మోత్తరమైన తపస్సు చేశాట. ఆ వివరాలు మనకు తెలియవు. ఇక స్వామి పద్ధతి ఏది అంటే అది మనకసలే తెలియదు. ఒకప్పుడు ఆయన శ్రోత్రియుల కన్నా శ్రోత్రియంగా ఉంటాడు. మరొకప్పుడు మహారాజులాగా దానాలు చేస్తూ ఉంటాడు. మరుక్షణంలో బొచ్చెపుచ్చుకొని ముష్టికి బయలుదేరుతాడు. ఒకప్పుడు గుహల్లో మఠం వేసి ఉపవాసాలతో యోగం చేస్తాడు. మరొకప్పుడు అడవుల్లో మకాం పెట్టి మంత్రోపాసనలు చేస్తాడు. వేరొకప్పుడు సన్యాసిగా కనిపిస్తాడు. మరొకప్పుడు భ్రష్టుడిలాగా కనిపిస్తాడు. వేరొకప్పుడు సద్గృహస్థుడిలాగా కనిపిస్తాడు. ఒకప్పుడు శ్రీహరిని ఉపాసిస్తాడు. వేరొకప్పుడు శివుణ్ణి ఆరాధిస్తాడు. మరొకప్పుడు గణేశుణ్ణో ఆదిత్యుణ్ణో అంబికనో మరొకరినో అర్చిస్తాడు. ఒకప్పుడు ఆయన కాశీ వెళ్ళి అక్కడ విశ్వేశ్వర లింగానికి దక్షిణంగాను త్రిపురాంతక లింగానికి పశ్చిమంగాను ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి దాని ఎదురుగా కొన్ని సంవత్సరాలు శిలా విగ్రహంలాగా కూర్చుండిపోయాడట. ఆ లింగానికే దత్తాత్రేయ లింగమని, అక్కడ తీర్థానికి దత్తాత్రేయ తీర్థమని ప్రసిద్ధి వచ్చింది. ఆ రెండు సర్వశ్రేయస్సులకు విధానాలని ప్రమాణ వాక్యాలున్నాయి. అలాగే స్వామి శ్రీశైల మహాక్షేత్రంలో కూడా సన్నిధి చేసి ఉన్నాడని ప్రసిద్ధి ఉంది. ఒకప్పుడు ఆయన నైమిషారణ్య వాసులైన మహర్షులకు సాక్షాత్కరించి మోక్ష ప్రదానం చేశాడు. ఇలా ఆయన భక్తుల్ని ఉద్ధరించిన సన్నివేశాలు అనంతం అవటం చేత అవన్నీ ఉటంకించటం సాధ్యం కాదు. ఇక దత్తాత్రేయ అవతారములు ఆ విధంగా బ్రహ్మగారి సంకల్పానికి అనుగుణంగా అత్రి అనసూయల అద్భుత తపస్సుకు ఫలంగా త్రిమూర్తి అంశల సన్నివేశంతో భక్తోద్ధారణార్థమై ఆవిర్భవించిన దత్తావతారం
అలా శాశ్వతంగా భక్తరక్షణ చేస్తూనే ఉన్నది. కాలక్రమంగా భక్తులు అధికార భేదాన్ని అనుసరించి స్వామి తానే అనేక విభిన్న అవతారాల్ని స్వీకరించి అనేక ఆకారాల్ని కూడా స్వీకరించి భక్తరక్షణ చేసిన కథలు అనేకం ఉన్నాయి. కాలం గడిచి కలి ప్రవేశించినాక మనుషులు అల్పసత్వులు అల్పబుద్ధులు కాసాగారు. వారు స్వామి యథార్థ తత్వాన్ని అవగాహన చేసుకునేందుకు కాదు కదా, స్వామి యథార్థ రూపాన్ని కనులారా చూసేందుకు కూడా శక్తి చాలని వారైపోయారు. కాగా స్వామి నిత్య సన్నిహితుడుగానే ఉన్న ప్రశస్తులైన వారికి సాక్షాత్కరిస్తూ వరప్రదానాలు చేస్తూనే ఉన్న అనేకులు ఆయన అందరాని వాడైపోయాడు. కానీ స్వామి కరుణ అపారం కదా. తన దగ్గరకు రాలేని వారి దగ్గరకు తానే నడిచి వెళ్ళే ఒక వింత కొండలాగా స్వామే స్వయంగా భక్తుల దగ్గరకు నడిచాడు. తన ఎత్తుకు ఎదగలేని అల్పుల కోసం స్వామి తానే స్వయంగా క్రిందికి దిగాడు. ఆయా కాలాల్లో ఆయా సన్నివేశాలకి తగినట్టుగా అనేక అవతారాలు స్వీకరించాడు. ఆ అవతారాలలో భక్తులను క్రమంగా తన ఎత్తుకు ఎత్తాడు. స్వామి అలాంటి అవతారాలు ఎన్ని ఎత్తాడో మనం సరిగ్గా చెప్పలేం. అవి అనేకం ఉన్నాయి. అందులో 1-2 మాత్రం మనం ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఇప్పటికి సుమారు 550 సంవత్సరాల క్రిందట మన ఆంధ్రదేశంలోని పిఠాపురంలో మన దత్తస్వామి శ్రీపాద శ్రీవల్లభుడు అనే పేరుతో అవతరించి కొన్ని వేల మంది భక్తులను ముక్తికెక్కించాడు. అదెలా జరిగిందంటే, శ్రీపాద శ్రీవల్లభావతారం. పూర్వం పిఠాపురంలో రాజశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు వేదవేత్త, ధర్మశీలుడు. ఆయన ధర్మపత్ని పేరు సుమతి. నిజంగానే వెనుకటి సుమతే మళ్ళీ ఇలా అవతరించిందేమో అనిపించేది. ఆవిడ సత్ప్రవర్తన, పతిభక్తి చూస్తున్న వాళ్ళకి. ఆ దంపతులు ఎంతో అన్యోన్యంగా ధర్మపరాయణంగా ఉండేవారు. అయితేనేమి, ఈ పాడు సంసారంలో లోటు లేని ఇల్లే ఉండదు కదా. ఆ దంపతులకు ఎంతో మంది సంతానం కలిగినా ఎవ్వరూ మిగల్లేదు, 2 తప్ప. ఆ 2లో ఒకడు కుంటి, రెండోవాడు గుడ్డి. ఇక ఆ దంపతులకు మిగిలిన సుఖమేమిటో మనం చెప్పుకోనక్కర్లేదు. గుండెల మీద ఈ అగ్నిగుండాలని పెట్టుకొని ఆ దంపతులు అలాగే కాలక్షేపం చేస్తున్నారు. కానీ ఎంత దుఃఖమున్నా ఆ దంపతులు ఏనాడు తమ నిత్యానుష్ఠానాలు మానుకోలేదు. ఈశ్వరుని మీద నింద వెయ్యలేదు. ఎలా కుదిరిందో కానీ వారికి దత్తస్వామి మీద భక్తి బాగా కుదిరింది. ఒక రోజున వారు ఇంట్లో తద్దినం వచ్చింది. వంటలవుతున్నాయి. బ్రాహ్మణులు ఇంకా రాలేదు. ఇంతలో వాకిట్లోకి ఒక యతి వచ్చి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ గొంతు విని ఇల్లాలు ఎందుకో గాని ఉలిక్కిపడ్డది. ఇంటాయన దొడ్లో ఉన్నాడు. ఇక వ్యవధి లేదు. ఏమైతే అదైందనుకుని గబగబా వెళ్ళి యతికి భిక్షం వేసింది సుమతి. అవును మరి, ఆమె కళ్ళకెదురుగా దత్తస్వామి దివ్య తేజస్సులతో కనిపించాడు. స్వామి గుట్టు బయటపడిపోయింది. ఇక స్వామి ఏం చేస్తాడు? ఆనందంతో నిజంగానే స్వస్వరూపంతో సాక్షాత్కరించాడా తల్లికి. ఆమె పాదాభివందనం చేసింది. వరం కోరుకోమన్నాడు స్వామి. స్వామి, ఆడదానికి సంతానాన్ని మించిన వరమేముంది? నా కడుపు ఎన్నోసార్లు కాలనే కాలింది. కాలకుండా మిగిలిపోయిన 2 సందర్భాలు మాకు ఆరని అగ్నిగుండాలే అయినాయి. స్వామి, కంటే నీలాంటి కొడుకుని కనాలి. అనసూయమ్మ నోచుకుందా నోము. ప్రభు దయ కలిగితే ఈ నా అడియాస తీర్చు అన్నదామె దీనంగా. స్వామి సన్నగా నవ్వాడు. అమ్మా, నా భక్తుల ఆశలు అడియాసలు ఎలా అవుతాయి? నీ కోరిక తప్పక తీరుతుంది. విశ్వవంద్యుడైన కొడుకు పుడతాడు మీకు. కానీ తల్లి, అతని మాటకు ఎదురు లేకుండా ఉన్నంతకాలమే నీ దగ్గరుంటాడు, మరి జాగ్రత్త అని చెప్పి స్వామి అక్కడే అంతర్ధానమైపోయాడు. ఇల్లాలు జరిగినదంతా భర్తకు చెప్పింది. స్వామి స్వయంగా వచ్చాడు కదా అని అలా చేశాను, మరి శ్రాద్ధం చెడిపోయిందేమో అన్నది. ఆ విప్రుడు ధర్మసారం తెలిసినవాడు. జరిగిన దానికి బాగా సంతోషించి భార్యను అభినందించాడు. సాక్షాత్తుగా స్వామి వచ్చి భిక్ష స్వీకరిస్తే ముల్లోకాలు తృప్తి పడిపోయినాయి కదే. ఇక పితృదేవతలకు లోట అదేమీ లేదు. అయినా లోకాచారం ప్రకారం మళ్ళీ వంట చేసి శ్రాద్ధం గడుపుకుందాం అన్నాడు ఆ భక్త విప్రుడు. ఆ తర్వాత కొద్ది కాలానికే వారికొక పుత్రుడు కలిగాడు. జాతకాలు తెలిసిన వారంతా ఆ జాతకం చూసి తలక్రిందులైపోయారు. సాముద్రికం తెలిసిన వారు ఆ పసికందు పాదాల్లోని అద్భుత చిహ్నాలు చూసి తబ్బిబ్బైపోయారు.
చివరకు పాద చిహ్నాలను బట్టే ఆ పిల్లవాడికి శ్రీపాదుడు అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. ఆ పిల్లవాడు శుక్లపక్షపు చంద్రుడిలాగా ఎదిగి వచ్చాడు. 7వ ఏట ఒడుగు చేసి వేదాధ్యయనంలో పెట్టారు. అన్నీ ముందే వచ్చిన వాడికి ఈ చదువుల నాటకం ఎంతసేపు? అతనికి పాఠాలు చెప్పలేక గురువులు తలక్రిందులయ్యేవారు. చతుర్దశ విద్యలు ఆ బాలుడి వెంటపడి తిరిగినాయి. మెల్లగా పెళ్లి సంబంధాలు చూడసాగారు తల్లిదండ్రులు. అది చూసి శ్రీపాదుడు వారితో, అమ్మా నాన్న, మీరా ప్రయత్నం పెట్టుకోకండి. భూమి మీద గల స్త్రీలనందరినీ తల్లుల్లాగా భావిస్తున్నాను. యోగినై తపస్వినై ఉత్తమ మార్గము అవలంబించడమే నా కోరిక. నా వల్ల మీరు కూడా ధన్యులవుతారు. నన్ను అభ్యంతర పెట్టకండి అన్నాడు. అది విని ఆ తల్లి గుండె గుబేలుమంది. అయినా స్వామి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి తను కాదంటే వెళ్ళిపోతాడని భయపడి కళ్ళనీళ్లు పెట్టుకుని ఇలా అంది, నాన్న, నీ మీదనే కదా మేము ఆశలు పెట్టుకున్నది. మేమా కాటికి కాళ్ళు చాపుకున్నాం. నీ అన్నలా అట్లా ఉన్నారు. నువ్వేదో ఆధారమవుతావని ఆశపడుతుంటే మమ్మల్నిలా నట్టేట ముంచిపోతావా? అది విని శ్రీపాదుడు సన్నగా నవ్వి అన్నల వంక చూశాడు. ఆ చూపులలో ఏమి అద్భుతాలున్నాయో, ఏమి అమృతాలున్నాయో ఎవరికి తెలుసు? తక్షణంలో కుంటి అన్నకు కుంటితనం పోయింది. గుడ్డి అన్నకు చూపొచ్చింది. అంతేకాదు, ఇద్దరికీ విద్యా వివేకాలు తక్షణం ప్రకాశించినాయి. వారిద్దరూ వచ్చి తమ్ముడిలో స్వామి రూపం చూసి పాదాల మీద వాలారు. శ్రీపాదుడు తల్లిదండ్రుల వైపు తిరిగి, అమ్మా నాన్న, అన్నలిద్దరూ విద్వాంసులయ్యారు. వారి వంశమంతా ధర్మపరాయణమే అవుతుంది. సుఖంగా ఉంటుంది. ఇక మీకు భయం లేదు. ఇక నాకు సెలవిప్పించండి అన్నాడు. వారు అతని మాటలకు ఎదురు చెప్పలేకపోయారు. స్వామి తక్షణం బయలుదేరి తీర్థాటనం చేస్తూ దారిన బహుకాలంగా తన్ను సేవిస్తూ భక్తులకు అనేకులకు యోగసిద్ధిని ప్రసాదిస్తూ బదరికాశ్రమాన్ని దర్శించి చివరికి గోకర్ణ క్షేత్రం చేరాడు. అక్కడ 3 ఏళ్లుండి వేలాది భక్తులను ఉద్ధరించి మళ్ళీ బయలుదేరి శ్రీశైల మహాక్షేత్రానికి చేరాడు. స్వామి శ్రీశైలంలో 4 నెలలుండి మెల్లగా కృష్ణా తీరాన్ని అనుసరించి రాయచూరికి దగ్గరలో కల కురుగాడి అనే గ్రామం చేరాడు. ఇక ఆయన అక్కడే స్థిరంగా నిలిచిపోయాడు. అక్కడ ఆయన చేసిన భక్తరక్షణ లీలలు అనేకం. ఒకప్పుడు ఒక భక్తుడు స్వామికి సమర్పిద్దామని కొన్ని వేల రొక్కం తీసుకొని వస్తుంటే దారిలో దొంగలు అతని తలబద్దలు కొట్టి చంపేసి డబ్బు లాక్కున్నారు. అప్పుడు ఆ స్వామి స్వయంగా శూలధారి అయి వచ్చి ఆ దొంగల్ని స్వయంగా సంహరించటమే కాక చచ్చిన తన భక్తుణ్ణి తన భస్మ ప్రభావం చేత మళ్ళీ బ్రతికించాడు. ఒకప్పుడు ఒక చాకలి భక్తుడు తన్ను విశేషంగా సేవిస్తూ లోపల తన దారిద్ర్యానికి బాధపడుతుంటే వాడికి మహారాజత్వం వరంగా ఇచ్చాడు స్వామి. దానికి వాడు స్వామి సాంగత్యం లేకుండా పోతుందని బాధపడితే మరు జన్మలో ఆ మహారాజత్వం వచ్చేటట్టు తను అప్పుడు కూడా వేరే అవతారం ఎత్తి వాడికి దర్శనం ఇచ్చేటట్టు వరమిచ్చాడు. ఇలా ఎన్నని చెబుతాం. అన్నింటికన్నా చిత్రం ఒకటుంది. ఒక రోజున స్వామి కృష్ణా తీరంలో ఉండగా ఒక ముసలి విధవావిడ దున్నలాంటి యువకుడు ఒకరు ఏడుస్తూ ఏట్లోకి నడుస్తున్నారు. అంతలో స్వామి దృష్టి వాళ్ళ మీద పడింది. ఇకనేముంది, వాళ్ళ దృష్టి కూడా స్వామి మీద పడింది. వారొక్క క్షణం తట్పటాయించి వెనుకకొచ్చి స్వామికి నమస్కరించారు. అయ్యా, తమరు మహాత్ములు, దైవ స్వరూపులు. మేము తెలిసి గతిలేక ఆత్మహత్యకు ఒడిగడుతున్న పాపులం. మాకు సద్గతి కలిగేట్టు వరమివ్వండి అంది ముసలావిడ. స్వామి నవ్వారు. దానికేమి గాని ముందు ఆత్మహత్యకు కారణం చెప్పండి అన్నాడు స్వామి. ముసలావిడ తన గోడు చెప్పింది. ఆవిడ భర్త మహా విద్వాంసుడట. లేక ఆ పక్కనున్నవాడు వాళ్లకు కలిగేట. కాని వాడొట్టి శుద్ధ మొద్దట. వీడి దిగులుతోనే తండ్రి గతించాడట. కనీసం ముష్టెత్తుకోవడమైనా చాతకాని కొడుకు కోసం ఈ ముసలావిడ తన వైధవ్యాన్ని కూడా మరిచి వీడి కోసం ముష్టెత్తుకోవాల్సి వస్తోందట. ఊరివారంతా వీడిని తెగ తిట్టిపోస్తున్నారట. ఆ బాధ పడలేక తల్లి కొడుకు ఇద్దరు ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నారట. అది కథ. అంతా చెప్పి ఆ తల్లి లబ్బున మొత్తుకుంటూ, స్వామి, పుడితే మీలాంటి కొడుకు పుట్టాలి, లేకపోతే గొడ్డుమోతుగానే చావాలంతేగాని పాడు సంతానం ఎందుకు స్వామి? నాకిదొక్కటే ఈ జన్మలో వాసనాశేషం. నాకు వచ్చే జన్మలో అయినా విశ్వవంద్యుడైన పుత్రుడు కలిగేట్టు అనుగ్రహించు. నాకిక మరణించడానికి అనుమతి ఇవ్వు అంది.
అది విని స్వామి, అమ్మా, దీనికింత కంగారెందుకు? శని ప్రదోష శివారాధన వ్రతమని ఒక్క వ్రతముంది. ఆ వ్రతం ఆచరించబట్టే కదా పూర్వం యశోదమ్మ కృష్ణ భగవానుణ్ణి కన్నది. కనుక నువ్వు ఆ వ్రతం చెయ్యి. నాలాంటి కొడుకే పుడతాడు నీకని ఆ వ్రత విధానమంతా చెప్పాడు. స్వామి భవిష్యత్తు సూచనగా చెబుతున్నాడు. ఆ సంగతి ఆవిడ కూడా గ్రహించింది. కానీ ఆవిడకు దుఃఖం ఆగక మరణిస్తానని అంటోంది. దాంతో స్వామికి కరుణ పొంగి ఆ మొద్దబ్బాయి నెత్తిన చెయ్యి పెట్టాడు. తక్షణమే వాడు చతుర్వేద మంత్రాలు ధారాపాతంగా పఠించసాగాడు. తల్లి నివ్వెరబోయింది. స్వామి పాదాల మీద వాలింది. స్వామి తల్లి కొడుకులిద్దరినీ ఇతోధికంగా దీవించి శని ప్రదోష పూజ మర్చిపోవద్దని హెచ్చరించి పంపేశాడు. అలా అద్భుతాలన్నీ ప్రదర్శిస్తున్న ఆ స్వామిని సాక్షాత్తు విష్ణు స్వరూపుడిగా గ్రహించి జనం అంతా శ్రీపాద శ్రీవల్లభుడు అని పిలవసాగారు. ఇక స్వామి ఎత్తిన మరో అవతారాన్ని మనం ప్రస్తావించుకుందాం. నృసింహ సరస్వతి అవతారం. తరువాత కొంతకాలానికి శని ప్రదోష వ్రతం చేసిన ఆ వృద్ధాంగన మహారాష్ట్రంలో కరంజా అనే పట్టణంలో బ్రాహ్మణ పుత్రికగా జన్మించింది. ఆవిడను ఆ ఊళ్ళోనే ఉన్న మాధవుడు అనే విద్వాంసుడికిచ్చి వివాహం చేశారు. ఆ దంపతులిద్దరూ పరమ ధర్మాత్ములని పేరు పొందారు. ఆవిడకు పూర్వ సంస్కారం వల్ల శని ప్రదోష వ్రతం మీద మనస్సు కుదిరి ఈ జన్మలో కూడా ఆ వ్రతాన్ని నిర్విఘ్నంగా కొనసాగించింది. ఆవిడకు 16వ ఏట ఆమె తొలిసారి బాలింత అయింది. పండు వంటి మగబిడ్డ పుట్టాడు. చిత్రమేమిటంటే పుడుతూనే పురుటిగది దద్దరిల్లేలాగా ప్రణవనాదం చేస్తూ పుట్టాడు. ఆ ఇంట్లో వారంతా ఆశ్చర్యపోయారు. జాతకాలు చూసిన వారు ఇతడు సాక్షాత్తు పరమేశ్వరుడే అయి ఉండాలని ఏవేవో చాలా చెప్పసాగారు. తల్లికి తండ్రికి దిష్టి కొడుతుందని ఒకటే భయం. ఎన్నో రక్షలు చేయించి పిల్లవాడిని నలుగురికి చూపకుండా దాచుకోసాగారు. పాపం, పుత్రప్రేమ అలాంటిది. ఆ పిల్లవాడికి నరసింహుడు అని పేరు పెట్టారు. పిల్లవాడు పిట్టంతే కాని వాడికి ఎన్ని పాలు చాలవు. తల్లిని పీక్కు తింటాడు. అసలే బాలింత, చిన్న వయసు. ఆ చిన్న ముత్తైదువుకి చాలా ఇరకాటంగా ఉంది. ఒక రోజున ఆవిడిక తాళలేక, ఏమండి, అబ్బాయికి పాలు చాలుతున్నట్లు లేదు, ఎవరినైనా దాదిని చూస్తే బాగుంటుందేమో అంది. అది విన్నాడు కాబోలు ఆ బొట్టిగాడు. కలకలా నవ్వుకుంటూ ఆటలాడుతున్నట్లే ఆడుతూ ఆ ఆటల్లోనే ఆ బుల్లి చేతులతో తల్లి రొమ్ములోసారి తాకాడు. ఇక గంగా ప్రవాహంగా బయలుదేరింది పాలధార. ఆపటం అసాధ్యమైపోయింది ఆ తల్లికి. పిల్లవాడు కడుపు నిండా కుడిచి కలకల ఆడుకునేవాడు. అది చూసి తల్లి పొంగిపోయేది. కానీ ఇదివరకు అయినా తెలిస్తే దిష్టి తగులుతుందని ఒకటే భయం ఆ తల్లికి. పాపం. అలా గడిచింది బాల్యం. పిల్లవాడు బాగానే ఎదుగుతున్నాడు. కానీ 3 ఏళ్లు వెళ్ళినా మాటలు రాలేదు. ఎప్పుడూ ఒకటే శబ్దం, ఓం. ఏడ్చినా అదే, నవ్వినా అదే, రెండో మాట లేదు. ఇక వాడు మూగవాడని ఖాయం చేసుకుని తల్లి తండ్రి దిగులుపడి విచారించసాగారు. క్రమంగా వాడికి 7 ఏళ్ళొచ్చినాయి. ఒక రోజున అలా దుఃఖపడుతున్న తల్లిదండ్రులు చూసి ఆ లీలా బాలుడు వారికెదురుగా వచ్చి ఒక ఇనప ముక్కను చేతితో తాకి బంగారపు కణికగా చేశాడు. తల్లి తండ్రి ఆశ్చర్యపోయారు. మళ్ళీ ఒకటే భయం వారికి, దిష్టి కొడుతుందని. తటాలను పిల్లవాడిని లోపలికి తీసుకెళ్లి తలుపులేసేసి మరో ఇనుప ముక్క చేతికిచ్చారు. అది బంగారమైపోయింది. ఇక ఒక్కొక్క ముక్క ముట్టుకోవటం, బంగారం చెయ్యటం. ఈ ఆలస్యం ఎందుకు? పిల్లవాడు 4 మూలలకు ఓసారి చూపు సారించాడు. అక్కడ ఉన్న ఇనప వస్తువులన్నీ బంగారమైపోయాయి. తల్లికి తండ్రికి మతిపోయినంత పనైంది. మెల్లగా తేరుకొని, బాబూ, నువ్వెవరివి? మమ్మల్ని ఉద్ధరించాలని అవతరించిన అవతారమూర్తివి అనిపిస్తోంది. మరి మాట్లాడవేమి? మేమేదైనా అపరాధం చేశామా అని పరిపరి విధాలా వేడుకోసాగారు. అప్పుడు ఆ స్వామి సంజ్ఞలతో వారికి తనకు ముందు ఉపనయనం చెయ్యమని, అప్పుడు తాను మాట్లాడతానని చెప్పాడు. తల్లి తండ్రి పరమానందపడి కొడుకు ఉపనయనానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించారు. ఊరు వారంతా నవ్వసాగారు. మూగవాడి బ్రతుక్కి ఇంత హడావిడా అని గేలి చెయ్యసాగారు. అయినా తల్లిదండ్రులు జంకలేదు. వారు ప్రత్యక్షంగా చూశారు కదా పిల్లవాడి మహిమ. సరే, ఉపనయనం జరిగింది. తండ్రి బ్రహ్మోపదేశం చేశాడు. మూగవాడు మంత్రం ఏం పలకగలడు? వాడు లోపల మంత్రం ఉచ్చరించుకున్నాడు. చాల్లే అని సరిపెట్టుకున్నాడు తండ్రి. నవ్వుకున్నారు బంధువులు. భిక్షా స్వీకారం దగ్గరకొచ్చేసరికి మొదట తల్లి దగ్గర భిక్ష పెట్టించారు. పురోహితుడు ఏ మంత్రం చదివాడు? అతడే భవతి భిక్షాందేహి అన్నాడు. వెంటనే నూతన వటువు
ఘంటారావం వంటి కంఠంతో అగ్నిమీళే అని అందుకొని ఋగ్వేదము చదివేశాడు. చివరికి భవతి భిక్షాందేహి అన్నాడు. విన్నవారంతా, అక్కడ ఉన్నవారంతా స్తంభించిపోయారు. తల్లి యంత్రంలా భిక్ష వడ్డించింది. రెండవసారి ఇషేత్వా అని అందుకొని యజుర్మంత్రాలు ప్రవహింపచేశాడు లీలాబాలుడు. భవతి భిక్షాందేహి అన్నాడు. మూడోసారి అగ్న ఆయాహి అని సామగానాలు సాగదీశాడు స్వామి. చివరికి భవతి భిక్షాందేహి అన్నాడు. ఆ వేదత్రయ గాన ప్రవాహంలో కొట్టుకుపోయారు ఊరి వారంతా. ఈ బాలుడెవరో అవతార పురుషుడు తప్ప మరొకడు కాదని వారికి స్పష్టమైపోయింది. తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేవు. అలా వడుగైన కొద్ది రోజులకే ఆ బాలస్వామి తల్లి దగ్గరికెళ్ళి, అమ్మా, నువ్వు భిక్ష పెట్టావు, ఇలాగే తల్లులందరి దగ్గర భిక్షలు స్వీకరిస్తూ తీర్థయాత్రలు చెయ్యాలని ఉంది. నేను నివృత్తి మార్గాన్నే వర్తిస్తున్నాను కనుక నాకు అనుమతి ఇయ్యని వినయంగా కోరాడు. ఆవిడ పుత్రమోహంతో విలవిలలాడిపోయింది. స్వామికి ఇది కొత్త కాదు కదా, అనసూయమాత దగ్గర నుంచి అలవాటైపోయిందాయే. లీలాబాలుడు తల్లిని బహుదా ఓదార్చి చివరకు కొంత తత్వబోధ కూడా చేశాడు. దాంతో ఆవిడకు కొంతవరకు హృదయం శాంతించింది. అప్పుడు బాలస్వామి ఇలా అన్నాడు. అమ్మా, నీకింకా 4 సంతానం కలుగుతారు. వారు మిమ్మల్ని శ్రద్ధగా చూస్తారు. జన్మమిది శాశ్వతం కాదు. ఇది మొదటిది కూడా కాదు. చాలా జన్మలు గడిచినాయి. క్రిందటి జన్మలో నువ్వు శని ప్రదోష శివార్చన చేశావు గనక నేను నీకు పుత్రుడినయ్యాను చూడు. ఇలా అని బాలుడు తల్లి శిరస్సును స్పృశించేసరికి ఆమెకు తన పూర్వజన్మ వృత్తాంతమంతా తెర మీద బొమ్మల వలె కనిపించింది. ఆమె కళ్ళు తెరిచేసరికి తన ముద్దు బిడ్డ శ్రీపాద వల్లభ ఆకృతిలో దర్శనమిచ్చాడు. ఆమె భక్తిపూర్ణై స్వామి పాదాల మీద వాలింది. స్వామి మళ్ళీ బాలరూపం స్వీకరించి, అమ్మా, ఇది రహస్యం, ఎవరికీ చెప్పకు. సరి, ఇక నాకు సన్యాస స్వీకారానికి అనుమతించు అన్నాడు. ఈ తీర్థయాత్రలో అడుగడుగునా ఏదో విచిత్రమే. ఊరూరా ఎందరినో కొందరిని ఉద్ధరించటమే. ఆ వివరాలన్నీ ఎవరు సేకరించగలరు, ఎవరు వివరించగలరు? ప్రయాగలో ఆయన అనేక మందికి సన్యాస యోగ దీక్ష ప్రదానం చేశారు. అందులో బాల సరస్వతి, కృష్ణ సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి, సదానంద సరస్వతి, జ్ఞానజ్యోతి సరస్వతి మొదలైన వారు ముఖ్యులు. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరి ఒకసారి స్వగ్రామమైన కరంజ నగరానికి వెళ్ళి తల్లిదండ్రులకు తన దర్శనాన్ని అనుగ్రహించాడు. అప్పుడు స్వామి కొంతకాలం పాటు ఆ గ్రామంలోనే ఉండిపోయాడు. అక్కడ స్వామి అనేక మందిని అనుగ్రహిస్తూ అనేక లీలల్ని చూపిస్తూ ఉండేవాడు. అనేక మంది భిక్షకు పిలిస్తే ఒప్పుకొని అనేక రూపాలు స్వీకరించి ఒకేసారి విడివిడిగా వారి ఇళ్లకు వెళ్ళేవాడు. అలా అనేక లీలలు చూపుతూ కొన్నాళ్లుండి అక్కడి నుండి బయలుదేరి నాసికా క్షేత్రానికి వెళ్ళాడు. ఆ నాసిక్లో స్వామి చేసిన లీలలు మరీ చిత్రంగా ఉన్నాయి. ఒకడు శూల రోగంతో నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటే వాడికి గారెలు బూరెలతో భోజనం పెట్టించి రోగం మాయం చేశాడు స్వామి. ఒక తురకరాజు దగ్గర ఉన్న బ్రాహ్మణ ఉద్యోగిని ఆ రాజు చంపాలని చూస్తే ఆ రాజు గుండెల్లో దూరి హడలగొట్టి ఆ బ్రాహ్మణ్ణి రక్షించాడు. ఇలా అనేక లీలలు చేస్తూ మళ్ళీ బయలుదేరి శిష్యులను వదిలేసి వైద్యేశ్వర క్షేత్రానికి వెళ్ళి అక్కడ రహస్యంగా కొంతకాలం ఉన్నాడు స్వామి. స్వామి తను దాగగలడు కానీ తన కరుణను దాచగలడా? స్వామి కరుణ ఇక్కడ ఒక మందబుద్ధికి తన వీక్షణ మాత్రం చేత సమస్త విద్యా ప్రకాశం చేసింది. ఒక సాధు గృహస్థుకి మహానిధినిప్పించింది. గురువు రాజు ముకుడైన మరో సాధకుణ్ణి సరిదిద్దింది. అలా అనేక లీలలు ప్రదర్శించి స్వామి అక్కడి నుంచి బయలుదేరి అమరేశ్వరం చేరి అక్కడ పంచతీర్థ సంగమంలో ఔదుంబర వృక్షం క్రింద కొంతకాలం రహస్యంగా నివసించాడు. స్వామి అక్కడ ఉండగా అమరేశ్వర భక్తులైన 6 యోగినులు స్వామిని రహస్యంగా అర్చించేవారు. మళ్ళీ అనేక మందికి ఆ ప్రాంతీయులకు స్వామి కరుణ రుచి తెలిసింది. అక్కడ ఉండగా స్వామి ఒక ఆవిడకు పిశాచం పట్టి సంతానాన్ని హరిస్తుంటే ఆ పిశాచాన్ని పారద్రోలి సంతానం అనుగ్రహించాడు. ఆ తర్వాత ఆవిడకు పుట్టిన బిడ్డ జబ్బు చేసి మరణిస్తే స్వామి పునరుజ్జీవన చేశాడు. స్వామి అక్కడి నుంచి బయలుదేరి భీమా అమరజా నది సంగమ స్థలంలో ఉన్న గంధర్వపురం అనే ఊరు చేరాడు. అక్కడ ఆయన కొంతకాలం గుప్తంగా చరించి గుప్తయోగుల్ని ఉద్ధరించాడు. ఆ తర్వాత ఒక వట్టిపోయి పనికిరాక
చివరకు బండికి కట్టుకుంటున్న ఆవుకు బిందెల కొద్ది పాలు వచ్చేట్టు చేశాడు స్వామి. ఆ యజమాని మీద దయ వల్ల దాంతో స్వామి ప్రభావం మళ్ళీ బయటపడింది. క్రమంగా స్వామి కీర్తి బాగా వ్యాపించి ఆ ఊరి రాజు వచ్చి స్వామికి శిష్యుడై అక్కడ స్వామికి ఒక మఠం కట్టిస్తానని, అక్కడ స్థిర నివాసం చేయవలసిందని కోరాడు. స్వామి ఏమి సంకల్పించాడో సరేనన్నాడు. అక్కడ ఉండి స్వామి చేసిన భక్తోద్ధరణలు అనంతాలు. రేఖామాత్రంగా జాబితా ఇద్దామన్న గ్రంథం పెరిగిపోతుంది. చచ్చిపోయిన కొందరు భక్తుల్ని బ్రతికించాడు. వయస్సు మళ్ళీపోయిన ముసలమ్మకు సంతానం ప్రసాదించాడు. ఎండు కట్టెకు చిగురు పుట్టించాడు. బొడితెడు బియ్యంతో వేల మందికి సమారాధన చేయించాడు. ఇలా అనేకం చేశాడు. చివరకు క్రిందటి జన్మలో చాకలి భక్తుడు ఇప్పుడు మ్లేచ్ఛరాజై పుట్టి కూడా వచ్చి స్వామిని ఆశ్రయించినందువలన ఆ మ్లేచ్చుడి ఇంటికి వెళ్ళి అతన్ని అనుగ్రహించి వచ్చాడు స్వామి. దాంతో ఇక మ్లేచ్చులు భ్రష్టులు అంతా తన చుట్టూ చేరబోతున్నారని, ఇక తన అవతారాన్ని చాలించేస్తానని చెప్పాడు స్వామి. ప్రధాన శిష్యులు అగువారంతా గొల్లుమన్నారు. భక్తిభావ భరితులకు తాను నిత్యం సాక్షాత్కరిస్తూనే ఉంటానని వరమిచ్చి ఓదార్చాడు స్వామి. తర్వాత కొద్దిమంది ముఖ్య శిష్యుల్ని వెంట పెట్టుకుని స్వామి శ్రీశైలం వెళ్ళి అక్కడ కృష్ణానదిలో ఒక పూల పడవ కట్టించుకుని ఎక్కి జల ప్రవాహానికి ఎదురుగా పడవ నడుపుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నృసింహ సరస్వతి స్వామి ఏమయ్యాడో ఎవరికీ తెలియటం లేదు. ఇలా ఎప్పటికప్పుడు అనేక అవతారాల్ని స్వీకరించి భక్తులను ఉద్ధరిస్తూ ఉండడం సచ్చిదానంద రూపి అయిన మన దత్తస్వామికి పరిపాటి. మంగళకరమైన స్వామి నామమే కలి కలుషాలను సంహరించి పుణ్యాలను సమకూర్చి భక్తులకు ఐహిక ఆమూష్మిక ఫలాలను రెండింటినీ సాధించగలదు. ఇక స్వామి చరిత్ర హృదయ నాళాలలో రక్త స్రవంతులలో జీర్ణించి ఆ జీవి సంస్కారాలను వట్టి పట్టి ఆ బుద్ధిని సంస్కరించి అక్కడ స్వామినే స్వయంగా సాక్షాత్కరింప చెయ్యగలదు. స్వామి కృపారసమన్న తేనెలో దోగిన ఆ కథల మాధుర్యానికి పరవశించని హృదయం ఉండదు. ఆ కథలు విన్న కొద్దీ ఇంకా వినాలనిపిస్తుంది. అనిపించిన కొద్దీ స్వామిమూర్తి హృదయ దర్పణం మీద మరింత స్ఫుటంగా ప్రకాశిస్తుంది. అలా హృదయంలో స్వామి సన్నిధి మరింత స్పష్టమైన కొద్దీ, మరింత అనుభవానికి వచ్చిన కొద్దీ భక్తుడి జీవితమంతా స్వామిమయమై చివరికి అఖండమై శాశ్వతమై అద్వితీయమైన కైవల్య ఆనందాన్ని కూడా దత్తస్వామి అనుగ్రహం మనకు లభింపజేస్తుంది. షోడశ అవతారాలు నవనాథులు. సచ్చిదానంద స్వరూపుడైన దత్తస్వామి అవతారాలు ఎన్ని, అవి ఏవి అని తెలుసుకోవాలనుకోవటం నక్షత్రాలను లెక్కబెట్టడం వంటి పని. అయినా ఆ స్వామి మీద గల భక్తి ఊరుకోనివ్వదు. అందుకనే ఆ స్వామి అవతారాలలో కొన్నింటిని ప్రధానాలని నిర్ణయించుకొని వాటిని మననం చేసుకుంటూ ఉండే ప్రయత్నాలు అనేక రీతులుగా జరుగుతూ వస్తున్నాయి. అలాంటివి లెక్కలలో షోడశ అవతారాల లెక్క అతి ప్రసిద్ధమైనది. కరుణావసుడైన దత్తస్వామి విభిన్న స్థలాలలో విభిన్న సమయాలలో విభిన్న ఆకార విశేషాలలో విభిన్న సాధకులకు అనుగ్రహించిన సాక్షాత్కారాలే ఈ షోడశ 16 అవతారాలు. మొదటిది యోగిరాజు. అత్రి అనసూయల సంతానం కోసం హిమాద్రిపై తపస్సు చేస్తున్న రోజులలో ఒకానొక కార్తీక పూర్ణిమ బుధవార కృత్తికా నక్షత్ర సూర్యోదయ సమయాన స్ఫటికంలాగా నిర్మలంగా ఉన్న శరీరంతో స్వామి వారిద్దరి ఎదుట సాక్షాత్కరించాడు. ఆ మూర్తికే యోగిరాజ అవతారమని పేరు. ధ్యాన శ్లోకం: అద్వయానంద రూపాయ యోగమాయా ధరాయ చ యోగిరాజాయ దేవాయ శ్రీ దత్తాయ నమో నమః. 2. అత్రి వరదుడు. అలా సాక్షాత్కరించిన ఆ యోగిరాజ స్వరూపం మీద ధ్యానం నిలిపి అత్రి మహర్షి 100 సంవత్సరాలు సమాధి స్థితిలో గడిపాడు. అప్పుడు ఆ తపోగ్నికి ముల్లోకాలు తల్లడిల్లగా ఆ తపస్సుని శాంతింపచేసేందుకై ఒకానొక కార్తీక బహుళపాడ్యమి గురువారం నాడు ప్రాతకాలంలో మొదటి జాములో రోహిణి నక్షత్రంలో స్వామి అత్రి మహర్షి ఎదుట 6 చేతులు గల దివ్య రూపంతో సాక్షాత్కరించి కోరిన వరాలను అనుగ్రహించాడు. ఆ మూర్తికే అత్రి వరదావతారమని పేరు. ధ్యాన శ్లోకం: మాలాకమండలూధర కరపద్మయుగ్మే మధ్యస్థ పాణియుగళే ఢమరు త్రిశూలే యస్తస్వ
ఊర్ధ్వకరయోః శుభశంఖచక్రే వందే తమ అత్రివరదం భుజషట్కయుక్తం. మూడవది దిగంబర అవధూత దత్తుడు. అలా అత్రి వరద రూపంలో సాక్షాత్కరించిన స్వామిని నాకు నీ వంటి సంతానాన్ని అనుగ్రహించు అని ప్రార్థించాడు అత్రి మహర్షి. అప్పుడు స్వామి నన్ను నేనే నీకు దానం చేసుకుంటున్నాను, నేను దత్తుడిని అంటూ ముద్దలు ము- ముద్ద ముద్దులు మూటగట్టే ముఖంతో ఇంద్రనీలమణిలాగా నల్లగా మెరిసే మొండిమొల రూపంతో పసిపిల్లవాడై ఆ మహర్షి ముందు సాక్షాత్కరించాడు. ఆనాడు కార్తీక బహుళ విద్య శుక్రవారం మృగశిర నక్షత్రం సూర్యోదయ సమయం. ఆ మూర్తికి దిగంబర అవధూత దత్తావతారమని పేరు. ధ్యాన శ్లోకం. దత్తాత్రేయం శివం శాంతం ఇంద్రనీల నిభం ప్రభుం ఆత్మమాయారతం దేవ అవధూతం దిగంబరం భస్మోద్ధూళిత సర్వాంగం జటాజూట ధరం విభుం చతుర్బాహు ముదారాంగం దత్తాత్రేయం నమామ్యహం. 4. కాలాగ్ని శమనుడు. ఆ దిగంబర అవధూత దత్తుని దర్శించిన మునిదంపతులు స్వామి తమ గర్భావాసాన జన్మించాలని కోరుకున్నారు. స్వామి కూడా అనుగ్రహించి సరేనన్నాడు. తరువాత కొంతకాలానికి ఒక మార్గశిర పూర్ణిమ బుధవారం నాడు ఆ మహర్షి కన్నులలో నుంచి ప్రళయ కాలాగ్నిలాగా అత్రి ఉగ్రమైన తేజస్సు ఒకటి బయలుదేరింది. ఆ తేజస్సు సరాసరి అనసూయామాత గర్భంలోకి ప్రవేశించింది. అలా ప్రవేశించగానే ఆ తేజస్సులోని ఉగ్రత్వం శమించిపోయి ఆ తల్లి గర్భంలో పుత్రరూపంగా మారింది. అందువల్లే ఆ మూర్తికి కాలాగ్ని శమనావతారమని పేరు. ధ్యాన శ్లోకం. జ్ఞానానందైక దీపాయ కాలాగ్ని శమనాయ చ భక్తారిష్ట వినాశాయ నమోస్తు పరమాత్మనే. 5. యోగి వల్లభుడు. అలా కాలాగ్ని శమనుడై ఆ తల్లి గర్భంలో ప్రవేశించిన ఆ చల్లని స్వామి ఒకానొక మార్గశిర పూర్ణిమ గురువారం మృగశిర నక్షత్రం రోజున సాయంకాల సమయాన లీలాబాలుడై జన్మించాడు. ఆ మూర్తికే యోగిజన వల్లభావతారమని పేరు. ధ్యాన శ్లోకం. యోగ విజ్ఞాయ నాథాయ భక్తానందకరాయ చ దత్తాత్రేయాయ దేవాయ తేజోరూపాయతే నమః. 6. లీలా విశ్వంబరుడు. అలా యోగిజన వల్లభుడై అవతరించి బాల లీలలలో అసామాన్య మహత్తులను ప్రదర్శిస్తున్న ఆ స్వామి చుట్టూ గుంపులు గుంపులుగా మునిజనులు చేరి తమకు యోగోపదేశం చెయ్యమని పీడించసాగారు. అప్పుడు వారిని పరీక్షించేందుకై స్వామి ఒక మాయా యువతిని సృష్టించి ఆమెతో సరసాలాడుతూ ఒక సరస్సులో మునిగి అంతర్ధానమైపోయాడు. ఇది ఒక పుష్య శుద్ధ పూర్ణిమ బుధవారం ప్రాతకాలంలో జరిగింది. అలా మునిజనుల్ని పరీక్షించిన మూర్తికే లీలా విశ్వంభర అవతారమని పేరు. ధ్యాన శ్లోకం. పూర్ణ బ్రహ్మ స్వరూపాయ లీలా విశ్వాంభరాయ చ దత్తాత్రేయాయ దేవాయ నమస్తే సర్వసాక్షిణే. 7. సిద్ధరాజు. స్వామి ఒకానొకప్పుడు కొంతకాలం బద్రికాశ్రమంలో మకాం చేశాడు. ఆ సమయంలో అక్కడి సిద్ధులు కొందరు స్వామిని పరీక్షించాలని సంకల్పించారు. వారి గర్వాన్ని గ్రహించిన స్వామి వారి శక్తులను హరించివేశాడు. దాంతో వారంతా వచ్చి శరణు వేడగా స్వామి వారికి అల్పసిద్ధులతో లాభం లేదని ఆత్మసిద్ధే అసలు సిద్ధి అని బోధించి వాళ్లకు ఆత్మసిద్ధిని అనుగ్రహించాడు. ఇది ఒకానొక మాఘశుద్ధ పూర్ణిమ గురువారం మాఘ నక్షత్రం నాడు మధ్యాహ్న సమయంలో జరిగింది. అలా సిద్ధులకు ఆత్మసిద్ధిని అనుగ్రహించిన ఆ మూర్తికే సిద్ధరాజావతారమని పేరు. ధ్యాన శ్లోకం. సర్వసిద్ధాంత సిద్ధాయ దేవాయ పరమాత్మనే సిద్ధరాజాయ సిద్ధాయ మంత్రదాత్రే నమో నమః. 8. జ్ఞానసాగరుడు. అలా సిద్ధరాజై సిద్ధులను అనుగ్రహించిన స్వామి కొంతకాలం అక్కడే ఉండి ఆ తరువాత తన సంపూర్ణ జ్ఞానయోగంలో తాను ప్రవేశించాడు. ఇది పాల్గొన శుద్ధ దశమి ఆదివారం ప్రాతకాలంలో జరిగింది. జ్ఞానయోగ విరూఢమైన ఈ మూర్తికే జ్ఞానసాగర అవతారమని పేరు. ధ్యాన శ్లోకం. సర్వత్రా జ్ఞాన నాశాయ జ్ఞానదీపాయ ఆత్మనే సచ్చిదానంద బోధాయ శ్రీ దత్తాయ నమో నమః. 9. విశ్వంబర అవధూత. అలా జ్ఞాన యోగోపదేశం పొందిన సిద్ధులు సాధనలు కొనసాగించారు. స్వామివారి స్థైర్యాన్ని పరీక్షించేందుకు
అతి వికారమైన మురికి రూపాన్ని స్వీకరించాడు. తన పరీక్షలో నెగ్గి శరణుజొచ్చిన వారిని పూర్ణంగా అనుగ్రహించాడు. ఇది ఒక చైత్ర శుద్ధ పూర్ణిమ మంగళవారం చిత్తా నక్షత్రంలో జరిగింది. ఈ మూర్తికే విశ్వంబర అవధూతావతారమని పేరు. ధ్యాన శ్లోకం: విశ్వంబరాయ దేవాయ భక్తప్రియ కరాయ చ భక్తప్రియాయ దేవాయ నామప్రీతాయ తే నమః. పదవది మాయాముక్తావధూత. కాశీక్షేత్రంలో ఒకప్పుడు సుశీలుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒక వైశాఖ శుద్ధ చతుర్దశి బుధవారం స్వాతి నక్షత్రం రోజున అతనింట్లో ఆబ్దికం ఒకటి వచ్చింది. ఆ రోజు ఉదయం మొదటి జాములోనే వారింటికి ఒక బిచ్చగాడొచ్చాడు. వాడి ఒంటి మీద గోచి పాత తప్పితే మరేమీ లేదు. చేతిలో ఒక కర్ర ఉంది. పక్కన ఒక కుక్క ఉంది. పవిత్రమైన శ్రాద్ధం రోజున ఈ ముష్టివాడిలా కుక్కతో సహా తన ఇంట్లో ప్రవేశించి అపవిత్రం చేసినందుకు మండిపడ్డాడు సుశీలుడు. అప్పుడు ఆ బిచ్చగాడు తన కుక్కతో వేదమంత్రాలు చదివించసాగాడు. సుశీలుడు ఆ వచ్చినది దత్తస్వామైనని గ్రహించి పాదాల మీద పడ్డాడు. అలా సుశీలుణ్ణి అనుగ్రహించిన మూర్తికే మాయాముక్తావధూతావతారము అని పేరు. ధ్యాన శ్లోకం: మాయాముక్తాయ శుద్ధాయ మాయాగుణ హరాయతే శుద్ధ బుద్ధ్యాత్మ రూపాయ నమోస్తు పరమాత్మనే. 11వది ఆది గురువు. జంబాసురుని చేతిలో పరాజయం పొందిన దేవతలు దత్తస్వామిని శరణు వేడారు. అప్పుడు స్వామి కనికరించి చేసిన సూచన మేరకు దేవతలు మళ్ళీ రాక్షసుల మీదకి యుద్ధానికి వెళ్ళి ఉపాయంగా వాళ్లను స్వామి ఎదుటికి తెచ్చారు. ఆనాడు ఆషాఢ పూర్ణిమ. అలా దేవదానవులు వచ్చేసరికి దత్తస్వామి ఒక విలాసవతితో సరసాలాడుతున్న పురుషుడుగా కనిపించాడు. అలా స్త్రీ పురుష రూపాలలో దర్శనమిచ్చి దానవ సంహారము దేవ సంరక్షణము చేసిన ఆ జంటమూర్తికే ఆదిగురు అవతారమని పేరు. ధ్యాన శ్లోకం: చిదాత్మజ్ఞాన రూపాయ గురవే బ్రహ్మరూపిణే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనో. 12వది సంస్కారహీనుడు లేక శివస్వరూపుడు. పరశురామ యాగం జరుగుతోంది. ఆ రోజు శ్రావణ శుద్ధ అష్టమి సోమవారం. ఆనాడు స్వామి కృష్ణామలక వృక్షం క్రింద కూర్చుని ఉన్నాడు. అప్పుడు పింగళనాగుడనే ముని స్వామి దగ్గరకు వెళ్ళి స్వామి తత్వాన్ని గురించి ఆర్తిగా ప్రశ్నించాడు. అప్పుడు స్వామి అతనికి తన యథార్థ శివస్వరూపాన్ని సాక్షాత్కరింపజేశాడు. అలా పింగళనాగుని ఉద్ధరించిన మూర్తికే సంస్కారహీన అవతారమని పేరు. శివస్వరూప అవతారమని కూడా దీనినే అంటారు. ధ్యాన శ్లోకం: సంసార దుఃఖ నాశాయ శివాయ పరమాత్మనే దత్తాత్రేయాయ దేవాయ నమోస్తు పరమాత్మనే. 13వది దేవదేవుడు. వేదాలను మర్చిపోయిన బ్రహ్మదేవుడు భాద్రపద శుద్ధ చతుర్దశి గురువారం శతభిష నక్షత్రం నాడు దత్తస్వామిని ఆశ్రయించగా స్వామి ఆయనకు మరలా వేదాలను అనుగ్రహించాడు. అలా బ్రహ్మదేవుని అనుగ్రహించిన మూర్తికే దేవదేవావతారము అని పేరు. ధ్యాన శ్లోకం: సర్వాపరాధ నాశాయ సర్వపాపహరాయ చ దేవదేవాయ దేవాయ నయోస్తు పరమాత్మనే. 14వది దిగంబరుడు. దత్తస్వామి ఒక అవధూత రూపంలో వెళ్ళి తన 24 గురువుల గురించి చెప్పి యదుమహారాజును అనుగ్రహించాడు. ఆ మూర్తికే దిగంబర అవతారమని పేరు. ఈ యదురాజు అనుగ్రహం ఆశ్వయుజ శుద్ధ పూర్ణిమ బుధవారం నాడు జరిగింది. ధ్యాన శ్లోకం: దుఃఖ దుర్గతి నాశాయ దత్తాయ పరమాత్మనే దిగంబరాయ శాంతాయ నమోస్తు బుద్ధిసాక్షిణే. 15వది దత్తావధూత. ఒక జ్యేష్ఠమాస పూర్ణిమ దినాన దత్తస్వామి గోరక్షకుడు అనే సద్భక్తుడికి సాక్షాత్కరించాడు. ఆ మూర్తికే దత్తావధూతావతార అని పేరు. ధ్యాన శ్లోకం: గోరక్షకాఖ్యం నిజభక్తమేకం రరక్ష దేవ కరుణాంచి తాక్ష యో జ్యేష్ఠ రాకాదివసే శుభేతం దత్తావధూతం శరణం శ్రయోహం. 16వది శ్యామ కమలలోచనుడు. ఒకానొక కార్తీక శుద్ధ ద్వాదశి బుధవారం రేవతి నక్షత్రం నాడు సూర్యోదయ సమయంలో దత్తస్వామి అనేక మంది భక్తులకు తన సాక్షాత్కారాన్ని అనుగ్రహించాడు. దివ్య కాంతులు వెదజల్లే ఆ నల్ల కళ్ళ సింగారపు మూర్తికే శ్యామ కమల లోచనావతారమని పేరు. ధ్యాన శ్లోకం: అఖండ ద్వైత రూపాయ నిర్గుణాయ గుణాత్మనే
కృష్ణాయ పద్మనేత్రాయ నమోస్తు పరమాత్మనే. ఇవి శ్రీ దత్తాత్రేయ షోడశావతారాలు. ఇవి గాక నవనాథులు అనే పేరుతో మరో 9 అవతారాలు కూడా ప్రసిద్ధిలో ఉన్నాయి. 1 మత్స్యేంద్రనాథుడు, 2 గోరఖ్నాథుడు, 3వది జాలంధ్రనాథుడు, 4వది కానిఫా నాథుడు, 5 చర్పటు నాథుడు, 6వది నాగేశనాథుడు, 7వది భర్తరీనాథుడు, 8వది రేవణనాథుడు, 9వది గహనీనాథుడు. వీరే నవనాథులు. శ్రీ గురు దత్తస్వామికి సంబంధించిన ఈ నవనాథుల ఉపాసనా పరంపరల నుంచే ఆంధ్రదేశ ప్రాంతాలలో ఇప్పటికీ ప్రసిద్ధిలో ఉన్న గురునాథ ఆరాధనా సాంప్రదాయం ఏర్పడిందని చెబుతారు. మరి మన దత్తస్వామే కదా గురు సాంప్రదాయ ప్రవర్తకుడు. నిత్యం ఈ అవతారాల పేర్లు స్మరించుకుంటే చాలు, మానవుల పాపాలు నశించి బుద్ధి శుద్ధమై స్వామి సాక్షాత్కారం సులభమవుతుంది. జయ గురుదత్త, జయ గురుదత్త, జయ గురుదత్త. సమాప్తం. దత్తాత్రేయ స్వామి చరిత్ర పూర్తిగా వినిపించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జై గురుదత్త.